పిల్లల అభివృద్ధిలో తల్లిదండ్రులదే కీలక పాత్ర అని ఆదాయపు పన్ను శాఖ విశ్రాంత అధికారి వి అప్పలరాజు అన్నారు. పిల్లల భవిష్యత్తు నిర్దేశంలో తల్లిదండ్రుల పాత్ర చాలా ఉందన్నారు. సింహాద్రి టీఎంటీ మహిళా పోలీస్ స్టేషన్ సంయుక్తంగా విశాఖ మద్దులపాలెంలో గల ఎలియన్స్ హోటల్ మేనేజ్మెంట్ బిజినెస్ మేనేజ్మెంట్ కళాశాలలో మంగళవారం ఉదయం మహిళల భద్రతపై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఆదాయపు పన్ను శాఖ అధికారి అప్పలరాజు హాజరై మాట్లాడారు. పిల్లల భవిష్యత్తుపై కలలు కన్న తల్లిదండ్రులు వారికి ఆదర్శంగా నిలిచి పిల్లలు చేసే తప్పులకు జరిగే అనర్థాలను తెలిపి సరిచేయాలని, ఎదిగే వయసులో విద్యార్థుల అలవాట్లు ప్రవర్తనలు ఎప్పటికప్పుడు గమనిస్తూ ఉండాలన్నారు. సమాజంలో ప్రతి మహిళ చట్టాలపై సమగ్రంగా అవగాహన కలిగి ఉండాలని తెలిపారు. మహిళా పోలీస్ స్టేషన్ ఎస్ఐ యు రూపావతి మాట్లాడుతూ మహిళలు, యువతులు మహిళల హక్కులు, చట్టాలు అంశాలపైన పట్టు సాధించి అన్యాయాలను ఎదిరించాలని కోరారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా మహిళలు, బాలికల భద్రతకు ప్రవేశపెట్టిన శక్తి యాప్ రక్షణ కవచమని పేర్కొన్నారు. ప్రధానంగా మహిళలపై జరిగే వేధింపులు, అత్యాచారాలు, ఇతర హింసాత్మక ఘటనలు నివారించడానికే యాప్ ఏర్పాటు చేశామన్నారు. సైబర్ నేరాల పట్ల విద్యార్థులు అప్రమత్తంగా ఉండాలని, వ్యక్తిగత సమాచారాన్ని లక్ష్యంగా చేసుకుని నేరగాళ్లు సైబర్ మోసగాళ్లకు పాల్పడుతున్నారన్నారు. వాటి కట్టడికి అప్రమత్తత ఒకటే మార్గమని ఎస్ఐ రూపావతి తెలిపారు. ఈ కార్యక్రమంలో సన్ఫ్లవర్ ఎడ్యుకేషనల్ సొసైటీ ఫౌండర్ ఎంఎన్ కుమారి, మాజీ డిప్యూటీ మేయర్ మల్లా అప్పలరాజు, సింహాద్రి టీఎంటీ సేల్స్ హెడ్ వి శ్రీజన్ బాబు, సోషల్ వర్కర్ కందుకూరి శ్రీనివాస్ రెడ్డి, విలియన్స్ కళాశాల చైర్మన్ కోలా సతీష్ కుమార్, ప్రిన్సిపల్ బి శ్రీనివాసరావు, హ్యుమానిటేరియన్ చైర్మన్ బిఏఎన్ నంద, ఫౌండర్ టీవీడి దాస్ పాల్గొన్నారు. అది పాటించేవాళ్ళు చాలా వరకు. అప్పుడు అంత ప్రాబ్లం ఉండేది కాదు. ఈ క్రైమ్ అనేది ఏమవుతుందంటే యాక్చువల్లీ ఉన్న కొద్ది సొసైటీలో ఇంక్రీజ్ అవుతుంది. మేబీ బికాస్ ఆఫ్ మూవీస్ కానీ, మేబీ బికాస్ ఆఫ్ ఎడ్యుకేషన్ కానీ, మేబీ బికాస్ ఆఫ్ ఇండిపెండెన్స్ కానీ, మేబీ బికాస్ ఆఫ్ ఎకనామిక్ స్ట్రెంత్ కానీ. మీకు టైం చూని మీరందరూ తెలివైన వాళ్ళే, మీరందరూ మంచి వాళ్ళే, అందరు మంచి వాళ్ళే. బై బర్త్ అందరు పిల్లలు కూడా ఈక్వలే. వై దే ఆర్ చేంజింగ్ దేర్ బిహేవియర్ తేడా వస్తుంది. ఎక్కడ వస్తుందని బాగా ఆలోచిస్తే మేడం చెప్పినట్టు 10 మంది పిల్లలు ఉన్నప్పుడు మా మీద కాన్సన్ట్రేషన్ ఉండేది కదా వాళ్ళు. ఇప్పుడు కాన్సన్ట్రేషన్ పెరిగింది. ప్రేమ ఇంపార్టెంట్ అని మేడం చెప్పింది. అక్కడికి ట్యూనింగ్, ఫైన్ ట్యూనింగ్ ఏంటి, ప్రేమ ఎలా ఉండాలి, మా పిల్లలు తప్పు చేస్తుంది చెప్పాలి. ఇది రివర్స్ వస్తుంది. ఇది ఎలా వెళ్తుంది, మా పాప తప్పు చేయదండి, మీ పాపే తప్పు చేస్తుంది, మీ అమ్మాయి తప్పు చేస్తుంది. అసలు మెయిన్ ఇష్యూ ప్రాబ్లం వదిలేస్తుంది. ఎందుకు ఆ గొడవ వచ్చింది, ఎందుకు ఆ సిచ్యువేషన్ వస్తుంది, ఎందుకు వీళ్ళు ప్రాబ్లమ్స్ లో పడుతున్నారు అన్నది ఒక్కసారి ఆలోచిస్తే మనం యాక్సెస్ ఫ్రీడమ్ గానీ ఇస్తున్నాము, లేదా వాళ్ళు ఇంటికి వచ్చినప్పుడు క్వశ్చన్ వేయట్లేదు. అమ్మ ఎక్కడికి వెళ్ళావు, సింపుల్ క్వశ్చన్, ఎక్కడికి వెళ్ళావు, చదువుకున్నావు అంటే ఎక్స్ట్రా క్లాస్ ఏదో మంచి పని కానీ చెడ్డ పని కానీ ఏదో ఒకటి ఉంటుంది. ఫాలో అయినప్పుడు శక్తి యాప్ లో క్లిక్ చేస్తే చాలు మా టీం మీ దగ్గరికి వస్తారు. మఫ్టీలో చాలా టీమ్స్ ఉన్నాయి. సిపి గారు వచ్చిన తర్వాత టీమ్స్ కూడా మేము మఫ్టీ డ్రెస్ సివిల్ డ్రెస్ లో పెట్టాం. అంటే అవతల పర్సన్ వచ్చి మిమ్మల్ని ఏడిపిస్తే మేమేం చేయగలం, కానీ మీరే అవతల పర్సన్ దగ్గరికి వెళ్తే మేమేం చేయలేకున్నాండి. సైబర్ ఎఫెక్ట్స్ జరుగుతున్నాయి. బయట ఆటో డ్రైవర్స్ అంటే అందరూ అలా అన్నాను తప్పు, చాలా ఘోరంగా ఉన్నారు. చిన్నపిల్లలు అంటే వాళ్ళకి తెలియదు అనుకోవచ్చు. తెలిసి మనమే చెప్పాల్సింది. లేకపోతే మీలో చాలా మంది ఫ్యూచర్ లైఫ్లు చాలా మంది, ఇందులో ఎంతోమంది డాక్టర్స్, ఐఏఎస్, ఐపీఎస్, ఇంజనీర్స్, మీరు హోటల్ మేనేజ్మెంట్ అయినప్పటికీ కూడా మనం చేసే వృత్తికి, మనం వచ్చే జాబ్కి నేను ఫార్మసీ చేశాను. ఫార్మసీ చదివిన అమ్మాయిని నేను పోలీస్ డిపార్ట్మెంట్ లో జాబ్ చేస్తున్నానంటే మనం తక్కువని మనం అనుకోకూడదు. మీకు తెలుసో తెలియదు, నాకు 1 year బేబీ ఉంది. 1 year బేబీని వదిలేసి పోలీస్ ఉద్యోగం అనేది ఏది ముందు, భద్రత ముందా? మహిళ అనే పదానికి వీఆర్ విక్టిమ్స్, నథింగ్ బట్ వీఆర్ విక్టిమ్స్. అంటే ముళ్ళొచ్చి బట్ట మీద పడ్డా ఉంది, అది మనలో లేదు, సృష్టిలోనే ఉంది. అది కాకపోతే సృష్టి మనకిచ్చిన వాటిని మనం భద్రంగా వాడుకుంటే ఎక్కువ కాలం ఉంటాయి. భద్రత లేకపోతే త్వరగా పాడైపోతాయి. భద్రత అనేది ఎక్కడ మొదలైంది? అమ్మ మిమ్మల్ని 9 మాసాలు ఎంతో కని పెంచి పెద్ద చేసి సమాజంలో వదిలేదు. ఈ సమాజం నీకు ఏం నేర్పించింది? చాలా నేర్పిస్తుంది. అందులో ప్యారలల్ లైన్స్, మంచి చెడు.
Sorry to say, please listen to me. I'm a teacher. I want discipline. Sorry baby. ఏ లేదు, మేము కూడా చాలా అన్నీ వదిలి ఈరోజు ఇక్కడికి